నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ప్రజలతో నేరుగా ముఖాముఖి నిర్వహించారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వివిధ వర్గాల ప్రజలను కలిసి వారి అభిప్రాయాలు తెలుసుకుంటూ పాలనా పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులు, చేనేత కార్మికులు, దివ్యాంగులు, ఆటో డ్రైవర్లు, రైతులు, డిఎస్సి అభ్యర్థులు, ఎస్సీ సోదరులు, పీఎం సూర్యాఘర్ రూప్ టాప్ సోలార్ పథకం లబ్ధిదారులు, ఆటో డ్రైవర్ సంక్షేమ పథకం లబ్ధిదారులు, తెలుగుదేశం పార్టీ సభ్యత్వ ప్రమాద బీమా లబ్ధిదారులతో ఎమ్మెల్యే ప్రత్యేక వేర్వేరు సమావేశాలు నిర్వహించారు. అవునంటే మనకి ఫ్రీ బస్ వల్ల కొద్దిగా ఇబ్బంది ఉంటదేమో కానీ ఏదైనా చూస్తారు. మంచి గవర్నమెంట్ ద్వారా పథకాలు ఏమి ఉన్నాయి కదా, సూచనగా కలిసిపోయి మన వాళ్ళకి ఈ రకమైన గవర్నమెంట్ పథకాలు సాయం చేయండి అంటే నేను చేసి పెడతాను. అది మీరు అందరూ మరి కొంచెం అండగా ఉండాలి. చూసుకోండి మీరు అందరూ. ఏ మగ్గాలు ఉన్నాయి మనకి? అదే ఏంటది, పవర్ లూమా మామూలు మగ్గాలు? మన ఎన్ని హ్యాండ్లూమే. హ్యాండ్లూమ్ ఏమాత్రం చేస్తారు రోజుకి? రోజుకి ఒక చీర అలా అవుతుంది. రోజుకి ఒక చీర అవుతుంది. చీర చేస్తే మనకి ఏమొస్తుంది డబ్బులు? 500 రూపాయలు ఒక చీర తయారు చేయగలుగుతారు రోజుకి. ఫ్యామిలీ అంతా కష్టపడి కుటుంబం అంతా పూర్వం నుంచి అది అలవాటు అయిపోయి చేసుకుంటారు. ఇవాళ ఉన్న రోజుల్లో అయితే ఆ డబ్బులు పెద్ద ఉపయోగపడి కాదు. అందుకే గవర్నమెంట్ వచ్చి ఇక అంత మరి 2000 యూనిట్లు ఫ్రీ ఇచ్చారు. 200 యూనిట్లు మీకు ఫ్రీ ఇచ్చారు. దానివల్ల కొంచెం సాయం అవుతుందా? ఎంత యూనిట్లు ఖర్చు అవుతాయి మీకు మామూలుగా ఒక నెలకి వచ్చేసరికి? 150 అలా అవుతుంది. 150. 200 యూనిట్లు సరిపోతున్నాయా మీ వరకు, మీ పనికి, మీ యొక్క మామూలు మగ్గానికి? మరి పవర్ లూమ్ మగ్గ వేసుకోవచ్చు కదా. అదే మనకి ట్రైనింగ్ అవ్వాలా లేకపోతే 2 లక్షల ఖర్చుతుందండి. ఇంకా ఎక్కువ ఖర్చు అవుద్దా? మరి దాని మీద ఆదాయం తీయలేమో మనం. చూడండి ఏదైనా లోన్ పెట్టుకునండి. చూడండి కావాలండి ఇప్పిందాం. పౌర్లు మగ్గాలు ఉన్నాయంటే మీరు అందరూ ఉంటే ఒక అసోసియేషన్ 10 మంది అంతా కలిపి పెట్టుకుంటే గ్రూప్ కింద చేసుకుంటే మార్కెటింగ్ చేసుకోవడం కూడా బాగుంటుంది. 10 మంది 15 మంది కలిపి ఒక గ్రూప్ కింద తయారై మీరు రండి. వస్తే పౌర్లు మగ్గాలు మీకు సపోర్ట్ ఏదైనా ఇప్పిందాం. అది కొనిలాగా మార్కెటింగ్ డిపార్ట్మెంట్లతో మాట్లాడి. అమ్మా మీరు సంతోషంగా 200 యూనిట్లు ఇవ్వడం ఎవరిచ్చారు? అవి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు. ఈ కూటమిలో అన్ని వర్గాలకి అందరికీ న్యాయం జరగాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ ఆదాయం లేని రాష్ట్రం, దెబ్బతిన్న రాష్ట్రం, 5 ఏళ్ల పాలనలో దెబ్బతిన్న రాష్ట్రం. ఇప్పుడు మళ్ళీ ఇంకా మంచి ఫలితాలు మనకి రావాలంటే కొద్ది సమయం మనం ఇవ్వాలి. కష్టపడుతున్నారు, ఇవన్నీ ఆదాయం సంపాదించే కానీ మనకు అది ఆదాయం మనకు పంచిపెట్టలేరు. కొద్దిగా సమయం ఇవ్వాలి. అందరూ కష్టపడి పని చేస్తున్నారు. హ్యాపీ కదా? సరేనమ్మా, రైట్. నీకు తెచ్చింది ఎంత? సంతోషం బాబు. ఏదో ఉంటారండి. 2,31,636 బాబుకి. ఎక్కడ వైద్యం చేయించారు? ఆంధ్ర హాస్పిటల్ విజయవాడలో. రేపు జాయిన్ చేసుకుంటారు. అలాగే బాబు. ఇంకా పట్టుకుతాం. ఏం చేయాలి వైద్యం? వాళ్ళు ఉందమ్మా. పర్లేదు, ధైర్యంగా ఉండండి. ధైర్యంగా ఉండండి, ఏం భయపడద్దు. అదేమ్మా, మా ఒప్పుకున్న కాడికి అవకాశం ఉన్న మటుకు మేమే పట్టుకెళ్ళి చేయించుకొస్తాం. ఆ ఖర్చులు కూడా 1000 రూపాయలు, మళ్ళీ 2000 మీకు. మీరు అక్కడికి వెళ్ళి 2 రోజులకి వచ్చుంటే 2 రోజులు మళ్ళీ ఇంకో 2000 3000 మీకు ఖర్చులు అయిపోతాయి. మనోడు సురేష్ పట్టుకొచ్చాడు, పట్టుకొస్తే ఇంకెళ్ళి పట్టుకొచ్చాను. నేను విజయవాడ వెళ్ళిన పట్టుకెళ్ళి దగ్గరుండి చేయించుకొచ్చాను. ఏంటంటే కొంచెం ఎక్కువ మంది ఉండటం వల్ల వాళ్ళు ఒప్పుకున్నాడు. ఏదో కొంచెం చేయని తప్పదంటే ఆ మాత్రం చేస్తాను. అయ్యో భగవంతుడు తప్పినట్టుగా ఒక ఆశీస్సు. ఏం ఇబ్బంది లేదు, కొంచెం కష్టం ఉంటుంది. ఇంకో రకమైన సాయాలు ఏమైనా వచ్చినప్పుడు చేద్దాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞత ఉండాలి. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మోడీ గారి యొక్క దాంతో ఇవన్నీ చేయగలుగుతున్నాం. ఆయన చంద్రబాబు గారి కృతజ్ఞతలు ఉంటే మనం బంకా బాగా చేస్తాడు. ఆయన బాగుండాలని కోరుకోవాలి మనం.
యాప్ ఏంటమ్మా విఏఓస్ అందరికీ సులువుగా ఉండేలా చూడాలనుకుంటే ఇక్కడ ఇక్కడ విఏఓ ఎవరు? పడకుండా నువ్వు రమ్మ ఇలాగే అటు ఇటు ఇటు ఇటు. ఇప్పుడు యూరియా యాప్ పెట్టారు నిన్న, లేకుండా కొంచెం వస్తున్నాయా? ఉన్నాయి కొన్ని స్మార్ట్ ఫోన్లు ఉంటాయండి అందరికి, మరి అందరికి టచ్ ఫోన్లు ఉండవు. టచ్ ఫోన్లు ఉండవు. రైతులకి మరి ఇప్పుడు యాప్ పెట్టారు, మీరు అందరూ టెక్నాలజీ అంటున్నారు, మరి వాళ్ళ దగ్గర ఫోన్లు ఉండొద్దు. నీవు ఎక్కడ స్మార్ట్ ఫోన్లు ఎక్కడ ఉంటాయి అందరి దగ్గర? ఫోన్ లేకపోయినా వారికి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది సార్. మామూలు మెసేజ్ పంపించవచ్చు. ఇప్పుడు మీరు అందరూ 10 యూరియా బత్తాలు అప్పుడు డిఏపి ఇచ్చేసారు. నిన్న అన్ని లేవని అన్ని ఇవ్వలేదట. ఇవాళ వెళ్తే మళ్ళీ యాప్ పని చేయదు అంటున్నారు. ఎలా మరి అది? అలా ఏం లేదు సార్, అంటే ఏపీఐఎంఎస్ యాప్ ద్వారా మనం వాళ్ళు చేసే ప్రతి నిన్న అలాట్మెంట్ ఇచ్చారు, మీరు యాడ్ చేస్తాం సార్. పట్టుకెళ్ళమన్నారు. నిన్న రాకపోతే మరి ఆ రోజుకి ఆ రోజు వెళ్ళాలా? మన్నాడు కూడా సప్లా ఒకసారి వాళ్ళు ల్యాండ్ డీటెయిల్స్ అన్ని పూర్తిగా ఉన్నాయి. ఊళ్ళో రిజిస్టర్గా అఫీషియల్ గా గవర్నమెంట్ రికార్డులో పడితే పర్లేదు. గవర్నమెంట్ రికార్డులో పడడానికి రైతు ఒప్పుకోవట్లేదు. సకలాంగులతో సమానంగా వీళ్ళు కూడా అనేటువంటి ఆలోచన చేసే ఏకైక వ్యక్తి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే సార్ మన యొక్క చంద్రబాబు నాయుడు గారిని సాగౌరవంగా మేము చెప్పుకుంటామండి. అలాగే 500 ఉన్న పింఛన్ని 1500 చేసింది చంద్రబాబు నాయుడు గారండి. ఆ 1500 3000 చేసింది కూడా ఆయనేనండి. గత 2019 నుంచి 2024 వరకు కూడా ఆ 3000 కంటిన్యూ అయింది తప్ప మాకు ఏ విధమైన ఉపకారం అయితే జరగలేదండి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ఆ 3000 ఉన్న పింఛన్ని 6000కి ఒకేసారి పెంచి మాలో మరింత ఉత్సాహాన్ని పెంచి మేము కుటుంబంలో కానీ సమాజంలో కానీ గౌరవంగా బతకడానికి మాకంటూ ఒక అవకాశం కల్పించినటువంటి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, కుటుంబ ప్రభుత్వ నాయకులందరికీ కూడా మా దివ్యాంగులందరి తరఫున నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నానండి. అలాగే మా స్థానిక సభ్యులు, శాసనసభ్యులు బండారు సత్యనందరావు గారు ఏ విషయంగా అయినా వికలాంగులు దివ్యాంగులు ఎవరైనా ఉన్నారని అంటే ఆయన ఎంత అర్జెంటు పనిలో ఉన్నా సరే ముందు వాళ్ళని చూసి వాళ్ళ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఎంతమంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నా, కార్యకర్తలు ఉన్నా, ఒక ఉద్యోగస్తులున్నా, ఎవరున్నా ఫస్ట్ ఉన్న మమ్మల్ని గౌరవించి మా సమస్యలను తీర్చే దిశగా ఆయన పనిచేస్తున్నారండి. అందుకే మేము కూడా కొత్తపేటలో గౌరవంగా తిరుగుతున్నాం, బ్రతుకుతున్నామని మరీ మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. ప్రధానమంత్రి గారిది గత సంవత్సరం 20,000 పడ్డాయా రైతులకి? 7,000 7,000 6 7,000 5 2,000 5 2,000 మళ్ళీ 4 2 అలా పడి ఉంటాయి. మరి పండించోడు చెప్పాం ముందు మాట్లాడుకున్న తప్ప అలా మాట్లాడుకుంటే గవర్నమెంట్ డబ్బులు మీయా మాయా అని మాటల్లోనే పెట్టుకోవాలి. అది మీరు ఏమో వెళ్ళిపోతారు మరి పర్యటన. ఇప్పుడు పండించోడు డబ్బులు అనుకున్నట్టు పండించోడు దగ్గర ఉండాలి అంతానే. ఇప్పుడు పంట పండించోడికి ఇస్తుంది గవర్నమెంట్, ఎవరికి ఇస్తుందా? అంతే, పండించుకునే వాళ్ళే తీసుకోవాలి. అది లేదంటే ఆ రేట్లో పొడుతాడు ఇందులో ఏదో ఉంటాయి. ఇంకంతే కొద్దిగా మార్పు వస్తుంది, లేకపోతే కానీ ఇది గవర్నమెంట్ సాయం అనేది పెట్టుబడి సాయం. అది ఇంకా